అందరికీ నమస్తే. నేను మీ చంద్రవేరెడ్డి. ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక వ్యవహారం చూస్తుంటే చాలా హాస్యాస్పందనగా ఉంది. అనిత వంగలమూడి అనిత హోమ్ మినిస్టర్ గారు, మీ మీద నాకు రెస్పెక్ట్ ఉండేది. హోమ్ మినిస్టర్గా మీరు ఎప్పుడైతే స్క్రీన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలో కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి. నెక్స్ట్ రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. ఆహా అనుకుని ఆగేవేమైనా ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. అస్సలు అర్థం కాకుండా, అర్థం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన తర్వాత నువ్వు చాలా అసహ్యం వేస్తాను నీ మీద. ఎందుకంటే స్క్రీన్ మీద కన్స్ట్రక్షన్స్లో లేనటువంటి కాలేజీల గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి? వైద్య విద్యని ప్రైవేటీకరణ చేయొద్దు, గవర్నమెంట్లోనే ఉండాలని ఆయన చెప్పేది. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ద్వారా అన్నది ఆయన అడిగింది. అడిగితే చెప్పండి, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, వైద్య విద్య అందించాలనే కదా పేద ప్రజలకి, సామాన్య విద్యార్థికి, మంచి మెరిట్ ఉన్న విద్యార్థికి, మంచి ప్రతిభ ఉన్న విద్యార్థికి మెడికల్ విద్య అందుబాటులో ఉంచాలనే కదా నేను గవర్నమెంట్ ఎవరికైనా చేశాను. నేను దాన్ని ప్రైవేటీకరణ చేయలేదు, మీరు ప్రైవేటీకరణ చేయొద్దు అనేది వాదన. అంతేగాని మెడికల్ కాలేజీలో కట్టాను, మెడికల్ కాలేజీ తయారైపోయి మెడికల్ కాలేజీలో ఆయన పెట్టండి. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు ఆయన, 5 కాలేజీలు పూర్తి చేశాడు ఆయన. ఉన్న కాలేజీని కంప్లీట్ చేసేలోపు ఎలక్షన్ వచ్చింది. సరే, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు కంటిన్యూ చేస్తూ వాళ్ళకి వైద్య విద్యను అందించమని చెప్పేది. మీకు అర్థమవుతుందా మంత్రి గారు? మీకు అర్థమవుతుందా? ఏదో మనకు పదవి ఇచ్చారు, మనం ఇప్పుడు పొగడకపోతే, జగన్ గారిని తిట్టకపోతే మనకు మినిస్టర్ తీసేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్య మాటలని చెప్తే, అసత్యాలని చెప్తే మనకు పదవి ఉంచుతారు, చెప్పకపోతే పదవి తీసేస్తారనే థాట్లోంచి బయట రండి. మీరు వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలనే పరిగణనలో తీసుకోండి. నిజంగా మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండి, ఎంత స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ బలాలే కదా మీకు మినిస్టర్ కోటా వచ్చింది. పిఠాపురంలో దళిత పెట్టనే మరి వేసినప్పుడు ఏమైపోయిందమ్మా నీ స్క్రీను? ఏమైపోయిందా నీ స్క్రీను? నిన్న కాక మొన్న కాకినూరులో ఓ దళితుని పట్టు కొడితే అప్పుడేమైపోయిందమ్మా నీ స్క్రీన్ రాజకీయం? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలు చెప్తున్నాడు, మంత్రాల మాటలు చెప్తున్నాడు. వైద్య విద్య రంగానికి నష్టపోవడానికి కారణం ఆయనే అని అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు కదా. వైద్య విద్యపై నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, మీ ముఖ్యమంత్రి, మీ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పేద ప్రజలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వెనకబడిపోయిన వర్గాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ సామాన్యమైన విద్యార్థులు మెరిట్లో నీట్ ఎగ్జామ్ రాసి మెరిట్గా విద్యని ప్రతిభావంతులుగా తయారైన విద్యార్థుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ మెడికల్ వైద్య విద్యా విధానాన్ని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ దేశంలోనే ఉంచాలని మరి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి చూపించాలని నేను అడుగుతున్నా. మెడికల్ విద్య నిజంగా ప్రైవేటీకరణలోనే ఉంటే, ప్రైవేటీకరణ జనం కోరుకుంటే నీట్ ఎగ్జామ్ దేనికి? నీటికి ప్రిపేర్ అవ్వడం దేనికి? విద్యలో ప్రతిభావంతులుగా తయారవడం దేనికి? వెనకబడిపోయినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి సామాన్య ప్రజల పిల్లలు చాలా కష్టపడి వాళ్ళ పిల్లల్ని నెలకు 10,000 15,000 రూపాయల జీతాలకు పనిచేసి రోజుకు 500 నుంచి 1000 రూపాయల కూలి పనులు చేసుకున్న ప్రజలు కష్టపడి తన పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకుని చదివించి కాంపిటీషన్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్లో పిల్లల ప్రతిభ చూపిస్తే వారి కోసం కేటాయించినటువంటి ఈ గవర్నమెంట్ సీట్లు డొనేషన్
లక్షలు కట్టి కాలేజీలో చదువుకునే స్థితికి మరి ఎంబీబీఎస్ని తీసుకొచ్చారు మీరు. అంటే మీ ఉద్దేశం ఒక డాక్టర్ అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి, రేపొద్దున పేద ప్రజల్ని దోసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం, మీ ఉద్దేశం కూడా పేద ప్రజలను దోచుకు తినే విధంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ సీట్లు అమ్మడానికి మీ బిరామీ కాలేజీలు పెట్టుకుని ఈరోజు ప్రైవేట్ కాలేజీ చేస్తానన్నది సభసామాన్యతాన్ని నేను అడుగుతా ఉన్నాను. నేను అసలు నీకు నిజంగా మనసే ఉంటే, నీకు నిజంగా ఆలోచన ఉంటే ఈ విడివిడి జ్ఞానంతో నువ్వు మాట్లాడకూడదు కూడా. ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు మాట్లాడే మాటలో మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు, రాష్ట్రంలో 4735 మంది విద్యార్థులు గత 5 సంవత్సరాల్లో చదివితే ఈ నూతన సంవత్సరం, ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా ఒక ఎంబీబీఎస్ సీటు కూడా మీరు ఇవ్వాల. ఎందుకు ఇవ్వాల? దానికి మీరు చెప్పే రీజన్ ఏంటి? వర్కింగ్లో ఉన్న కాలేజీలు, కన్స్ట్రక్షన్స్ ఉన్న కాలేజీలు చూపిస్తున్నారు. తయారైన కాలేజీలు ఉన్నాయిగా, అవి మీకు కనిపించలేదా? అవి మీ స్క్రీన్లో పెట్టలేదా? రండి. ఒకవేళ మీకు తెలియకపోతే తయారైన కాలేజీలు ఎక్కడెక్కడ ఏం చూపిస్తారండి, లేకపోతే మీ పర్సనల్ నెంబర్ మీకు వీడియో తీసి పెడతా. అంతే తప్ప ఒక విషయం మాట్లాడేటప్పుడు మన మినిస్టర్ పదవి పోతుందేమో, మనకి ఎమ్మెల్యే టికెట్ రాదేమో, మనం భజన చేయలేమో అని చేతులు ఉంచుకుని భజన చేయొద్దు. ఆ భజన కార్యక్రమం మానండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానండి. అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మానండి. నిజాలు మాట్లాడండి, నిర్భయంగా మాట్లాడండి. ప్రజలకు ఏం జరుగుతుందో నిర్భయంగా ఆలోచించి చూడండి. ధైర్యంగా ప్రజల్లోకి రండి. ప్రజా సమస్యలు తెలుసుకోండి. వైద్యాన్ని ఇచ్చిన ప్రతి గడపకి పంపండి. ప్రతి ఇంట్లో వైద్యులు ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అయితే ఆ వైద్యుని చేయండి. నువ్వు వాసిపడ్డావు జగన్మోహన్ రెడ్డి గారు, మేము చేసే వైద్యుడిని అని మీరు రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి. అంతేగాని మీరు వెనకబడిపోయిన సామాజిక ప్రజల బిడ్డల్ని వాళ్ళ ఉసురు కట్టుకుని ఈరోజు వాళ్ళందరినీ కూడా వైద్య విద్య రంగానికి ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థుల్ని దూరం చేస్తున్నాడు. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. ఇదే మీ కూటమి నాయకుడు, మీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే, పేదలపై ప్రేమ ఉంటే, సామాజికమైన ప్రజలపై, వాళ్ళ పిల్లల ప్రతిభావంతులపై ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఇప్పుడు చూపించమనండి. గవర్నమెంట్ కాలంలోనే మెడికల్ కాలేజీలు ఉంచండి. ప్రతి ఏటా 750 పైన మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో సీట్లు మనం గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. మీరు ఆ 750ని 1500 మంది చేయండి. అది గొప్ప. దాన్ని డబల్ చేయండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీరు 750 మందికి విద్యార్థులకి మీరు అవకాశం ఇస్తే, ఇదిగో మేము దాన్ని డబల్ చేసి 1500 మందికి ఇచ్చాం అని చెప్పండి. అది చిత్తశుద్ధి అంటే, అది పేదలపై ప్రేమ అంటే. చిత్తశుద్ధి ఉండి మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మెడికల్ వైద్య విద్యని అభివృద్ధి చేయండి. దేశంలోనే మన రాష్ట్ర వైద్య విద్యలో నెంబర్ 1 స్థానంలో ఉందని ఈ 5 సంవత్సరాలు నిరూపించండి. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేసి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ప్రజలు వింటున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా పదవి ఉంటుందేమో. మీ పదవులు మీరు కాపాడుకోవడానికి అసత్య ప్రచారం చేయకూడదని మీకు చేతనైతే పేద ప్రజలకు ఉపయోగపడండి. మెడికల్ కాలేజీ నువ్వు నిజంగా ఇదే ఇంట్రెస్ట్, ఇదే నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే మెడికల్ కాలేజీలని, వైద్య విద్యని ప్రైవేట్ రంగం చేయొద్దు. ఆపో. ప్రైవేట్ కాలం చేయకుండా ఆపండి. అప్పుడు మేము ప్రైవేట్ కాలం చేయలేదు, పేద ప్రజల కోసం నుంచున్నాం, మేము పేద ప్రజలపై పనిచేస్తాం, మా గవర్నమెంట్ ఉంది అందుకే అని చెప్పండి. అని చెప్తారని నిజంగా కూటమి ప్రభుత్వంలో మీ వెయిట్ ఎంతో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ప్రజలకి మేము వేచి చూస్తున్నాం. చేతనైతే ప్రజలకు పనిచేయండి.